ఇదిగోండి మసాలా కూడా వేసేసుకుందాం చక్కగా అంతా. మరి ఓవర్గా వేసుకోవద్దండి, ఓవర్గా వేసుకున్న టేస్ట్ ఉండదండి. ఎందుకంటే మనం ఇవి ఆల్రెడీ మనం చక్కగా డ్రై రోస్ట్ చేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కాబట్టి ఇది ఆయిల్లో వేయద్దండి. ఎందుకంటే కొంచెం చేదొచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు ఉంచామనుకోండి అన్ని వేసి కొంచెం చేదొస్తుంది అనమాట. సో మీరు చక్కగా అన్ని వేసేసుకున్నామండి. మనం కరివేపాకు వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము, చిన్నులపాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, కారము, ఉప్పు, అలాగే మనం స్పెషల్ మసాలా అనమాట అది కూడా వేసేసుకున్నాము. ఇంకా ఒక్క ఐటమ్ అయితే వేయాలండి మనం దీంట్లో, అది నిమ్మకాయలు అనమాట. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి, నిల్వ ఉండాలి కాబట్టి వేడి మీద ఎప్పుడు నిమ్మరసం అనేది వేయొద్దండి. ఎందుకంటే చట్నీ పాడైపోయే గుణం ఉంటుందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని నిమ్మకాయలు చక్కగా ఇది చట్నీ చల్లారే లోపు మీరు ఈ నిమ్మకాయలు అనేది రసం